శ్రీ అపీతుకుచాంబా సమేత అరుణాచలేశ్వరాయ నమః. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం సుందరేశాయ నమః. అరుణాచలమనుచు స్మరించు వారల అహము నిర్మూలింపుము అరుణాచల. శ్రీ శివనిధి శివాలయా శ్రీ శివనిధి శివాలయాల కార్యక్రమంలో ముందు భాగంలో మహాశ్రేష్టమైన అరుణగిరి ప్రదక్షిణలో భాగంగా వై జంక్షన్లో నెలకొని ఉన్న వాయుమూల గణపతి ఆలయాన్ని దర్శించుకున్నాం. సదాశివా కరడు మురడాన వళిగ కెళతారు కళకు మణి కొడుకు మహాశివా. భాగంలో వాయుమూల గణపతి ఆలయం నుండి అరుణగిరి ప్రదక్షిణను కొనసాగిద్దాం. అరుణగిరి ప్రదక్షిణ మార్గంలో ఇంచుమించు 100 దేవాలయాలు, 400 శివలింగాలు, 360 తీర్థాలు ఉండేవి. అవన్నీ చాలా వరకు పూర్తి శిథిలావస్థలో ఉండగా ఈ మధ్యకాలంలో ఉదారులైన ధనికులు, భక్తులు, సాధువుల సహకారంతో కొన్నిటిని పునరుద్ధరించి కొత్త కొత్త కట్టడాలతో పూర్వ పౌరాణిక వైభవాన్ని తీసుకురావటానికి ప్రయత్నిస్తున్నారు. అరుణగిరిపై ఎన్నో ఔషధాలు గల వృక్షాలు నెలకొని ఉన్నాయి. అందువల్ల అరుణగిరిని ఔషధగిరి అని కూడా పిలుస్తారు. అరుణగిరి మీదుగా వీచే గాలులు ప్రాణులకు శక్తిని, ఉత్సాహాన్ని, శరీరానికి ఆరోగ్యాన్ని చేకూరుస్తాయి. పరమేశ్వరుని తొలినామం నేను అయితే తొలి రూపం అరుణగిరి. అరుణగిరి సాక్షాత్తు పరమేశ్వరుడే. మనిషి తనను శరీరంగా వ్యవహరిస్తున్నట్లు అరుణాచలుడు ఆయన్ను అరుణగిరి రూపంలో అభివ్యక్తమవుతున్నారు. అరుణగిరిలో పవిత్రమైన భాగమంటూ ప్రత్యేకంగా ఏదీ లేదు. అడుగడుగు అణువణువు పవిత్రమే, శివమయమే. ఇక్కడి నుండి ప్రదక్షిణా మార్గానికి ఇరువైపులా చెట్లతో అందంగాను ప్రశాంతంగాను ఉంటుంది. రోడ్డుకు ఇరువైపులా అనేక మంది సాధువులు ఉంటారు. ప్రదక్షిణ ఆచరించేవారు వారి వారి స్తోమతను బట్టి ఏ విధంగానైనా వారికి వితరణ గావిస్తూ గౌరవిస్తూ నెమ్మదిగా ప్రదక్షిణను ఆచరిస్తూ ఉంటారు. ఇక్కడ మనం ఒక ప్రత్యేకమైన విశేషాన్ని ప్రస్తావించుకుందాం. భగవాన్ రమణ మహర్షులు విరూపాక్ష గుహలో నివసిస్తున్న రోజుల్లో వారి భక్తులు భిక్షాటనకు వెళ్ళేటప్పుడు పాడుకోవడానికి వీలుగా ఒక కీర్తనను రచించి ఇమ్మని భగవాను ప్రార్థించారు. దేవారం, తిరువాచకం వంటి ఎన్నో గ్రంథాలు ఉండగా మళ్ళీ కొత్తగా రచించడం ఎందుకు అని భగవాను మౌనంగా ఉండిపోయారు. కానీ భక్తులు భగవాన్ నుంచి కీర్తన కావాలని మరీ మరీ వేడుకున్నారు. ఒకరోజు భగవాన్ అరుణగిరి ప్రదక్షిణకు బయలుదేరగా భక్తులు తమ ప్రార్థనను మన్నించి భగవాన్ ఈరోజు ఏదైనా కీర్తనను రచించి ఇస్తారేమో అని తలచిన భక్తులొకరు ఒక కాగితం, పెన్సిలు దగ్గర పెట్టుకుని భగవాన్ వెనుకనే అరుణగిరి ప్రదక్షిణకు బయలుదేరారు. భక్తుల ప్రార్థనను మన్నించే అవకాశాన్ని అరుణాచలుడు అనుగ్రహించారు. అరుణాచలం గురించి రాయడానికి భగవానుకు ప్రోత్సాహం ఆనాడే కలిగింది. అరుణాచల నామంతో కీర్తించడం ప్రారంభించారు. హృదయం నుండి ఉప్పొంగిన
కరుణారసభరితమైన పదాలతో అక్షర రూపంలో రాసి ఇచ్చారు. ఆ సమయంలో భగవాన్ అరుణాచలం గురించి రాస్తున్నప్పుడు వారికి కన్నీరు పెళ్ళుబికి రాస్తున్న కాగితాన్నే తడిపేశాయి. ఈ విధంగా 108 ద్విపదలు గల అక్షరమణిమాలను తమిళంలో రచించారు. ఈ అక్షరమణిమాల భగవాన్ నుండి వెలువడిన భక్తి జ్ఞాన సమ్మిళిత సంకీర్తన సమాహారమే. భక్తులు భిక్షాటనకు వెళ్ళేటప్పుడు పాడుకోవటం కోసం రాయబడింది. కానీ దీనిలో ఇమిడి ఉన్న తత్వార్థాన్ని తెలిసి పాడుకునేవారికి భిక్షకు పోవలసిన అవసరమే రాదు. భిక్షయే వారిని వెతుక్కుంటూ వస్తుందని భగవాన్ శిష్యురాలైన కనకమ్మ గారు అనేవారు. తరువాత కాలంలో అక్షరమణిమాల చాలా సంవత్సరాలు మనందరినీ పోషించిందని భగవాన్ నవ్వుతూ అనేవారు. ఎలాంటి రాతి మనసులనైనా కరిగించి ప్రేమతో అరుణాచలునిలో ఐక్యం చేయగల శక్తిని పవిత్రతను ఇచ్చే గొప్ప మహిమాన్వితమైనది అక్షరమణిమాల. నా భూతో నా భవిష్యత్తు అన్నట్లుగా అరుణాచల క్షేత్రానికే తలమానికంగా నిలిచిపోయిన అక్షరమణిమాలను ప్రతి భక్తుడు అరుణగిరి ప్రదక్షిణను ఆచరించేటప్పుడు పఠించవలసిన ఆవశ్యకత ఖచ్చితంగా ఉంది. అక్షరమణిమాలలో ఒక ద్విపదలో అరుణగిరి గురించి భగవాన్ ఇలా కీర్తించారు. గిరిరూపమైనట్టి కరుణా సముద్రమా కృపచేసి మమ్మేలు అరుణాచల అన్నారు. ఇప్పుడు మనకెదురుగా కనిపించేది రాళ్లతో కూడిన కొండ కాదు, కరుణా సముద్రం ఒక్కసారిగా ఉవ్వెత్తున వస్తే భక్తునికి తట్టుకునే శక్తి లేదని, చూసేవారికి రాళ్లగుట్టగా దర్శనమిచ్చేటంతటి కిందకి దిగి వచ్చిన అరుణాచలుని కరుణకు ప్రేమకు జీవులు ఏమిచ్చి రుణం తీర్చుకోగలరు? అలా ప్రదక్షిణగా కొంచెం ముందుకు వెళ్ళగానే ఎడం వైపున పద్మాసనంలో కూర్చుని ఉన్న దూర్వాసముని ఆలయం ఉంది. కోపిష్టిగా పేరుగాంచిన దూర్వాసముని ప్రశాంతమైన వదనంతో అభయవరద ముద్రలతో భక్తులను అలరిస్తారు. పూర్వం తన పూదోటలో అక్రమంగా ప్రవేశించిన కళాధర కాంతిశాలి అనే గంధర్వులను గుర్రం పునుగుపిల్లిగా మారమని శపించారు. వారు పశ్చాత్తాపంతో తమను శాప విముక్తులను చేయమని కోరగా అరుణగిరి ప్రదక్షిణయే శాప విముక్తి అని దూర్వాసముని వారికి సూచించారు. దూర్వాస మహాముని తపస్సు ఆచరించిన ప్రదేశం ఇప్పుడు ఆలయంగా ఉంది. ఈ ఆలయంలో తమ తమ కోరికలను నెరవేర్చుకోవడానికి వేప చెట్టుకు పసుపు కొమ్ము గల తాళిని కడతారు. సొంత ఇంటి నిర్మాణం కోరిక గలవారు ఈ ప్రదేశంలో ఉన్న రాళ్లను ఒకదాని మీద ఒకటి పేర్చి తమ కోరికను విన్నవించుకుంటారు. ఈ మార్గంలో ఉన్న చిలక జోస్యం, ఇక్కడ ఉన్న షాపులలో శంఖాలు, గవ్వలు, రుద్రాక్షలు, చూపరులను ఆకట్టుకుంటాయి. రోడ్డుకి ఇరువైపులా ఉన్న కోతులకు, సునకాలకు భక్తులందరూ ఆనందంగా ఆహారాన్ని ఇస్తారు.
ఈ ప్రదేశం నుండి అరుణగిరి అర్ధనారీశ్వర రూపంతో దర్శనమిస్తూ ఉండగా వారికి ముందు నందీశ్వరుడు ఎంతో అద్భుతంగా దర్శనమిస్తారు. నందీశ్వరుని రూపం ఎంతో స్పష్టంగా దర్శనమిస్తుంది. ఎవరో చక్కగా చెక్కినట్లు అనిపించే ఈ నందీశ్వరుని రూపం అత్యంత సహజ సిద్ధంగా ఏర్పడింది. ఈ నందీశ్వరుని దర్శించుకున్న భక్తులు ఆనందాశ్చర్యాలకు లోనై తమ ప్రమేయం లేకుండానే భక్తితో 2 చేతులు జోడించి నమస్కరిస్తారు. ఓం నమో భగవతే శ్రీరమణాయ. శ్రీ అపీతకుచాంబా సమేత అరుణాచలేశ్వరాయ నమః. ఓం సుందరేశాయ నమః. ప్రేమతో నీ నామమాలించు భక్తుల భక్తుగా బ్రోమరుణాచల. శ్రీ శివనిధి శివాలయా